ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 600 కోట్లు విడుదల. త్వరలో మరో 400 కోట్లు కళాశాలకు చెల్లిస్తాం. ఉన్నత విద్యా కార్యదర్శి కోన శశిధర్. విద్యా సంస్థలకు ట్యూషన్ ఫీజులను సకాలంలో చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉన్నత విద్యా ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. దీనిలో భాగంగా ఈ విద్యా సంవత్సరం 2024-25కి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 600 కోట్లు విడుదల చేసినట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాటు త్వరలో మరో 400 కోట్లు విడుదల చేస్తామన్నారు. ఇక 788 కోట్లు ఇప్పటికే చేసినట్లు ఆయన అయితే వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలను దశల వారీగా ఇక ఫీజు చెల్లించాలని చెప్పేసి విద్యార్థులు ఒత్తిడికి అయితే గురి చేయవద్దని చెప్పేసి విద్యా సంస్థలకు ఆయన అయితే సూచించారన్నమాట. దీనిపై ప్రభుత్వం ఇటీవల ఒక మెమరాండం కూడా జారీ చేసిందన్నారు. తరగతి హాజరును నిలుపుదల చేయటం, హాల్ టికెట్లు నిలిపివేయటం, పరీక్షా ప్రవేశాన్ని నిరాకరించడం వంటి చర్యలకు పాల్పడితే ఆయా కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని కూడా ఆయన అయితే స్పష్టం చేశారన్నమాట. సో ఇది ఈ విధంగా మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. సో ఇది మనకు అప్డేట్. అంటే అప్పుడు ప్రజెంట్ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే రాబోతున్నాయి అన్నమాట. సో ఇది ఒక లైక్ చేయండి. ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.